మండే మార్నింగ్ శివయ్యకి పూజైతే చేసుకోవడానికైతే రెడీ అవుతున్నాను. సో, దానికోసం అయితే గడపకి బొట్లయన్నీ పెట్టుకున్నాను. ఆ తర్వాత నేను పువ్వులు తెచ్చుకున్నాను. ఆ పువ్వులన్నీ చూసారు కదా! ఎంత బాగున్నాయో. ఇంక దేవుడి సామాన్లు కూడా ముందు రోజే నీట్‌గా వాష్ చేసుకున్నాను. ఇంక దానికోసం అంతా అయిపోయాక దేవుడికి దీపం పెట్టేసి కొంచెం ధూపమైతే చూపిచ్చేస్తున్నాను. ఇంకా తర్వాత దేవుడికి హారతి ఇచ్చేసుకుంటే నాకు చాలా మనశ్శాంతిగా ఉంటుంది. మన పూజా రూమ్ పూజంతా అయిపోయాక చూసుకుంటే అదొక పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది. ఇంకా తర్వాతయితే సాయంత్రం అయితే వర్షం పడుతుంది. సో, వేడి వేడిగా స్వీట్‌గా తినాలనిపించింది. సో, సేమియా చేయడం కోసమయితే నేను చూస్తున్నారు కదండీ! ఎన్ని డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేశానో. కొంచెం డ్రై ఫ్రూట్స్ ఉంటేనే కదా స్వీట్‌కి కొంచెం టేస్టీగా ఉంటుంది. దానికోసమయితే నేను గిన్నె పెట్టి దాంట్లో కొంచెం నెయ్యయితే వేశాను. నెయ్యి కొంచెం కరిగాక డ్రై ఫ్రూట్స్ అయితే వేపాను. చూడండి ఎంత బాగున్నాయో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపగానే మంచి స్మెల్ అయితే వస్తుంది. అదంతా అయిపోయిన తర్వాత నేను కొంచెం నెయ్యేసి అందులోనే కొంచెం సేమ్యా వేసి వేపాను. సేమ్యా కొంచెం గోల్డెన్ బ్రౌన్ రాగానే కొంచెం పాలు, అలాగే బెల్లం పొడి అయ్యేసాను. మీరు కావాలితే షుగర్ కూడా ఏసుకోవచ్చు. బట్ చిన్న పిల్ల ఉంది కాబట్టి నేను బెల్లం పౌడర్ అయితే ఏసాను. ఇంక బాగా దగ్గరికయిపోయాక కొంచెం కండెన్స్డ్ మిల్క్ వేసాక సేమియా టేస్టీ సేమియా రెడీ.